నమస్తే అమ్మ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ. ఇది రీసెంట్గా ఒక న్యూస్ ఏంటంటే, ఉమ్, అందరికి తెలిసిందే, పాస్టర్ ఉమ్, ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత అవునండి. సో ఒక విషయం బయటకు వస్తుంది. ఏంటి అంటే క్రిస్టియన్ ముస్లిం ఒకటే, బైబిల్ అండ్ ఖురాన్ వేరు కాదు అని చెప్పేసి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో దాని మీద మీరు ఏమంటారు? చాలా మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్గా చెప్పాలి అంటే పరమాత్మ తత్వము, పరమాత్మ అంటే పరలోకమునందు ఉన్నటువంటి శక్తి, ఇది ఇహము. పరము అంటే మనకు కనిపించనటువంటిది. అవును, భగవంతుడు ఎవరికి కనబడ్డు, అవును, కానీ ఉన్నాడు అనేది ఒక నమ్మకము. అవును, ఆ నమ్మకము అనే ప్రాతిపదిక మీద సర్వ ప్రాణులు, మానవులు కూడా జీవనం కొనసాగించాలి అవును, భగవత్ సృష్టిలో. అవును, అంచేత భగవంతుడన్నా, పరమాత్ముడన్నా, దైవము అన్నా, దేవుడు అన్నా, ఇవన్నీ మనము రకరకాలుగా పిలుచుకునే పేర్లు. ఓకే, పరమాత్ముడు ఒక్కడే. అవును, ఆ పరమాత్మ యొక్క సృష్టిలో ఈ సకల చరాచర జీవకోటి ఉంటాయి. అవును, అందులో మానవులు కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళుగా. ఓకే, అంటే నాగరికత మొదలు అయినప్పటి నుంచి ఒక్కొక్కళ్ళు నేనిది, నేనది, వాళ్ళది, వీళ్ళది అని ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఇవన్నీ మానవులు ఏర్పాటు చేసుకున్నవే కానీ పరమాత్ముని సృష్టిలో పరమాత్ముడు ఏర్పాటు చేసినవి కావు. ఏవి? మతములు, కులములు అనేటువంటివి. ఓకే, ఏమండి? సో అనేక వేల సంవత్సరాలుగా, లక్షల సంవత్సరాలుగా, లేదా కొన్ని యుగాలుగా కొన్ని సంస్కృతులు, సంప్రదాయాలు, పద్ధతులు మానవులు వాళ్ళ జీవన విధానానికి అనుగుణంగా, వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండేలాగా ఏర్పరచుకున్నటువంటి అంశాలే తప్ప ఓకే, ఈ మతములు, కులములు అనేవి భగవంతుడు సృష్టించలేదండి. ఓకే. ఎక్కడా కూడా. అలాంటప్పుడు ఇన్ని కులాలు వస్తున్నాను నాన్న, మీ ప్రశ్నకి సమాధానమే చెప్తున్నా. ఓకే, భగవంతుడు ఎక్కడా కూడా ఇది ఈ కులము, ఇది ఈ మతము, ఇది అని ఎక్కడా చెప్పిన దాఖలాలు వేదాల్లోనూ లేవు, ఖురాన్లోనూ లేదు, బైబిల్లోనూ లేదు. ఉంది అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళుగా రాసుకున్నదే తప్ప ఓకే, పరమాత్ముడు ఒక్కడే, జగత్పిత, ఆ ప్రభువు ఎవరైతే ఈ సృష్టికర్త ఉన్నాడో ఓకే, ఆయన సృష్టించినవి కావు. ఓకే, అందువల్ల ఇవన్నీ కూడా మానవులు ఏర్పాటు చేసుకున్నవి. మానవుడికి సమ్మతించేటువంటి అంశం ఏదైతే ఉంటుందో, ఏదైతే మతము, సత్ అంటే మంచి, మంచిగా ఆచరించదగినటువంటి అంశాలు ఏముంటాయో వాటిని సన్మతాలు, సత్మతములు. సన్మతము అంటే మనము ఆచరించదగినది అని ఏదైతే మానవుడు భావిస్తాడో దాన్ని ఒక మతముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, అలా ఏర్పడినటువంటివే ఈ మతములన్నీ కూడా. ఓకే, హిందూ, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, ఇంకొకటి ఇలా మనము అనేక రకాలు ఉన్నాయి మనకి, ఒకటి కాదు. ఈ రకరకముల మతములన్నీ కూడా మానవులకి సమ్మతములు, అంటే వాళ్ళు అంగీకరించి ఆచరించేటువంటి సన్మార్గములు. ఓకే, ఈ మార్గాలన్నీ ఎక్కడికి పెడతాయి? ఇప్పుడు మీరు కోటి నుంచి ఖైరతాబాద్ రావాలి అంటే 6 రూట్లు ఉంటాయి అనుకుందాం, లేదా 60 రూట్లు ఉంటాయి. ఆ 60 మార్గాలు కూడా కోటి నుంచి బయలుదేరితే ఖైరతాబాద్కే చేరతాయి. అవును. అలాగే ఈ మతములన్నిటి సారాంశము ఒక్కటే, పరమాత్ముణ్ణి చేరుకోవడము, ముక్తి పొందటము. ఇదేనండి. సో దాన్ని బేస్ చేసుకొని ఆలోచన చేస్తే అర్థమయ్యే అంశం ఏమిటి? సర్వమతముల సారమొకటే,
మతములని ఒకటే, వాటి సారాంశం ఒకటే, అవును. వాటి ఎయిమ్ ఒకటే, వాటి లక్ష్యం ఒకటే. భగవంతుని కృపకు పాత్రులవ్వాలి, ఓకే. భగవంతుని ఆశీస్సులను పొందాలి. భగవంతుడు సృష్టిస్తే మనము ఈ సృష్టిలోకి రాగలిగాము. ఈ ప్రాణులన్నీ కూడా, ఈ సకల చరాచర సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క ప్రాపర్టీ. ఓకే. సో మనం అందరం భగవంతుడి ఆస్తి. అవును. మన మీద హక్కు ఉండేది కూడా ఒక్క భగవంతుడికే. అటువంటి భగవంతుడు సకల సృష్టికి కూడా ప్రభువు. అటువంటి ప్రభువు అయినటువంటి భగవంతుడు, ఆ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన కనపడ్డు, కానీ మనము గ్రహిస్తే మనకి ప్రతి మంచిలోనూ భగవంతుడి యొక్క తత్వమే కనబడుతుంది. దాన్ని ఎవరు ఎలా చూస్తారో యద్భావం తద్భవతి అంటారు. ఎవరు ఎలా చూడగలుగుతారో, ఎలా గ్రహించగలుగుతారో, ఎలా ఆచరించగలుగుతారో దాన్ని ఒక మతము కింద ఏర్పాటు చేసుకున్నారు. దానికి ఒక మత గ్రంథాన్ని సృష్టించుకున్నారు. దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాటన్నిటిలో ఉండే సారాంశము ఇంచుమించు ఒకటే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా. అంచేత వెనకటికి ఈ ఆధ్యాత్మిక భావనలతోటి ఒక కవి గారు ఒక అద్భుతమైన పాట రాశారు. ఏది హిందూ, ఏది ముస్లిం, ఏది క్రైస్తవము, ఎల్ల మతముల సారమొకటే. ఈ మతముల సారం అంతా కూడా ఒకటే. అదేమిటి అంటే అల్టిమేట్గా పరమాత్ముడు ఉన్నాడు, మనందరిపైన మనకు కనబడని సూపర్ న్యాచురల్ పవర్ ఉంది. అదే ప్రభువు, అదే దేవుడు, అదే భగవంతుడు, అదే పరమాత్మ అనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి మానవులు ధైర్యంతోటి పుట్టి ఊహ వచ్చినప్పటి నుంచి జీవితాన్ని ధైర్యంగా ముందుకి జీవించడానికి, ముందుకి నడుపుకోవడానికి ఒక ఆలంబరము, ఒక ఆధారం అన్నమాట. ఆ ఆధారానికి మనము రకరకాల పేర్లు పెట్టుకున్నాము. ఎవరికి ఎలా సానుకూలంగా ఉంటే అలాగా రాసుకున్నాము. ఎవరు దేన్ని ఆచరించగలిగితే దాన్ని ఆచరిస్తున్నారు. అంతే తప్ప ఇందులో అవాస్తవము ఎంత మాత్రమూ లేదు. ఇవన్నీ కూడా చేరే గమ్యము ఒకటే, పరమాత్ముణ్ణి. అంచేత ఇక్కడ మతములు, కులములు అనే పేరుతోటి విద్వేషాలు, కల్మషాలు, పగలు, కక్షలు పెంచుకోవడము, ఒకరినొకరు ద్వేషించుకోవడము, దూషించుకోవడము అనేటువంటిది ఎంత మాత్రము తగదు. ఎందుకంటే ఏ మతములో చెప్పినా కూడా మత గ్రంథాలు ఇవే చెబుతున్నాయి. ఐకమత్యంగా ఉండండి, సోదర భావంతో ఉండండి, స్త్రీలను గౌరవించండి, పసిబిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి, ఇవే కదా చెప్తారు ఏ మతంలో అయినా. అంటే అందరూ సమ్మతించి, ఆమోదించి, ఆచరించి నమ్మేటువంటి అంశాలు. వాటికి మీరు ఒక పేరు పెట్టుకున్నారు, ఖురాన్ అని రాసుకున్నారు, ఇంకొకరు బైబిల్ అని రాసుకున్నారు, ఇంకొకరు భగవద్గీత అని రాసుకున్నారు. ఇవన్నీ ఎవరికి వాళ్ళు మత గ్రంథాలని రాసుకొని ముందు తరాలకి అందించడానికి, వాళ్ళకి తెలియపరచడానికి పొందుపరిచి దాన్ని స్మరిస్తూ, ఆచరిస్తూ, అనుసరిస్తూ ఉన్నారు. అంతే తప్ప ఇందులో తేడాలు ఏమీ లేవు, ఉండవు, ఉండకూడదు. ఇది మానవులు అందరూ కూడా గ్రహించి ఎటువంటి సంఘటనలు ఎదురైన జీవనయానంలో వాటిని స్వాగతించాలి, అంగీకరించాలి, ఆమోదించాలి. భగవంతుడు మనకి ఇలా లిఖించాడు, ఆ ప్రభువు యొక్క లిఖితము ఇలా ఉంది అని గ్రహించి ముందుకు నడవాలి. అక్కడితో ఆగిపోకూడదు. చావు పుట్టుకలు అనేవి సృష్టిలో అతి సహజమైనటువంటి అంశాలు. అవి జరుగుతూ ఉంటాయి. కాలంలో కొత్త ప్రాణులు పుడుతూ ఉంటారు, పాత వాళ్ళు నశిస్తారు. జీర్ణ వస్త్రాన్ని, చిరిగిపోయిన బట్టల్ని మనం తొడుక్కుంటామా? లేదు, కొత్తవి వేసుకుంటాము. అలాగే అరిగిపోయిన చెప్పులు వేసుకొని తిరుగుతారా? లేదు, ఇంకొకటి తెచ్చుకుంటారు. లేకపోతే చెప్పులు లేకుండానే నడుస్తారు. అంతేగాని అందులోనే నడవలేరు కదా. అలాగే ఈ లోపల ఉన్న సోల్ కూడా, ఈ బాడీ ఇంకా ఈ బాడీతో పని అయిపోయింది, ఇది అరిగిపోయింది, ఇది లాభం లేదు అని అనుకున్నప్పుడు
ఇది కల్మషంతో నిండిపోయింది లేదా రోగాలతో పుచ్చిపోయింది అనుకున్నప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి మరొక ఫ్రెష్ దేహాన్ని ఎన్నుకుంటుంది. అవును. అది కర్మ సిద్ధాంతాన్ని మనము కొంచెం తరచి చూస్తే అర్థమయ్యే అంశము. ఓకే. అందువల్ల ఈ మతములు అనేటువంటివి మానవులు ఏర్పరచుకున్నవి. ఏ మతమైనా కూడా మత సామరస్యంతో ఉండాలి. మానవులందరూ మత సామరస్యంతో ఉంటూ ఐకమత్యంగా ఉంటూ సోదర సోదరీ భావంతో ముందుకు వెళ్ళాలి. అదే ఏ మతమైనా బోధించేటువంటి సారాంశం.